వచ్చేసారా? మీ కొత్త జంట గురించే ఇక్కడ అద్దెకుంటున్న మా పాత జంట చెప్తున్నా. నమస్కారం నమస్కారం. ఇది ఎలా కనిపిస్తోంది నీకు? నేను ఎలా కనిపిస్తున్నాను మీకు? మరి లేకపోతే ఏంటండి, తాళం చెవి చూపించి ఎలా కనిపిస్తుందంటే ఏం చెప్తాం? తాళం చెవిలా కనిపిస్తుంది. నా ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి ఇది ఎలా కనిపించకూడదు. మరి క్యాలెండర్ లో 1st తారీఖు లాగా కనిపించాలి. నెలలా 1st కల్లా అద్దె కట్టావో సరి, లేకపోతే ఈ 0 మిగులుతుంది. భలే సింబాలిక్ గా చెప్పారు. చాలా సంతోషం. అర్థం చేస్తున్నావు కదా, తీసుకో. అది పాలు పొంగిస్తున్నాం, మీరు కూడా రండి. 10 నిమిషాలు వస్తానమ్మా. నా ఇంట్లో అద్దెకుండి అద్దె కొట్టిన వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టించా. వాడి సంగతి తేల్చుకొని వస్తా. ఓకే? భలేవారండి బాబు. ఏదో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారని మీ ఆవిడ డ్రైవ్ చేస్తుందంటే సరే అని ఒప్పుకున్నాను. ఆ 7 కొండల వాడి దయ వల్ల యాక్సిడెంట్ కాకుండా బతికి బయటపడ్డాను. బయటపడ్డావు కదా, వెళ్ళి సామాన్ దించు. మొఖం చూడు. ఏమండి, వీళ్ళందరినీ పరిచయం చేసుకుందామా? ముందు పాలు పొంగించి ఆ తర్వాత ఏమండి ఏమండి వస్తున్నాం. మా ఇంట్లో పాలు పొంగిస్తున్నాం, మీరందరూ తప్పకుండా రావాలి. థ్యాంక్స్. పద. ఓకే. ఒరే చింపాంజీ కూడా వాళ్ళ ఇంట్లో పాలు పొంగిస్తున్నారని పిలిచారు కదా, పద పొంగల్ తినచద్దు గాని. నువ్వేం చెప్పక్కర్లేదే, ఎర్రతొండ తప్ప. వెలిగింది. అరే రండి రండి, నా పేరు శ్రీనివాస్, నా భార్య మాధవి. హలో. నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. ఇందాక అమ్మాయి లారీ డ్రైవ్ చేస్తూ వస్తే ఆశ్చర్యపోయామండి.